కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. లాభాధిపతి అయిన చంద్రుడు కూడా జన్మరాశిలోను ద్వితీయ తృతీయంలో సంచరిస్తుంటారు ఈ వారం. కాబట్టి ఉద్యోగరీత్యా ఫినాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా సానుకూలమైన స్పందన ఏర్పడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కెరియర్ పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. కష్టాలు తగిన ప్రతిఫలం ఉంటుంది. భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. అనుకోని అవకాశాలు చేతికి అందడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సినీ కళారంగాలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీరు ఏదైతే కోరుకున్నా ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మంచి వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ముందుకు సాగుతారు. మీరంటూ ఏంటో ఇప్పుడు చూపించడం వల్ల మీ పరపతి పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం బాగుంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నారు కేంద్రంలో. అయితే కెరియర్లో కొన్ని అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి మీరేవి పట్టించుకోవద్దు. మీ రాష్ట్రాధిపతి బలంగా ఉన్నంత వరకు మనం ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి, లాయర్లకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా పోలీస్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వారికి చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అయితే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా, మనం చేయగలమా లేదా, మనం ఇప్పుడు ఉద్యోగం మానేసి తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న భావన ఉంటుంది. మీకున్న తెలివితేటలకి చక్కగా ఈ రెండింటిని మీ మేనేజబుల్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారి అండదండలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.